చూసావా, నా కూతురు ముద్దుగారే ముఖాన్ని, తను చూడ్డానికి నా 2 కళ్ళు చాలట్లేదు. ఊరికే అన్నారా ఆడపిల్ల ఇంటికి దీపం అని. సుధా లాంటి ఆడపిల్ల మనకున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులమండి. అవునరా అబ్బాయి, ఈవేళ నా మనవరాల్ని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. నా బంగారు తల్లి, వరాల మూట. చదివి పాప, నీ పొగడతాను. నన్ను మెచ్చుకోవాలంటే నీ తర్వాత ఎవరైనా. మర్చిపోయావా, నేను ఇంతకు ముందు చదువుకున్న స్కూల్లో స్పెషల్ ప్రోగ్రామ్కి టైంకి వెళ్ళాలి. పదాన్ని బయలుదేద్దాం, వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బాబాయ్, వెళ్ళడానికి ఏర్పాట్లు సిద్ధమేనా? సిద్ధంగానే ఉన్నాయి తల్లి. సరే అయితే పదండి వెళ్దాం. I request our former student Miss Sudha Chandran for a special dance performance. Wow, that was a wonderful performance. Let's give her a big round of applause. Now, I request our respected Principal Sir and Vice Principal Sir onto the stage for presenting a memento. I feel very happy to be a part of this program, sir. I hope you enjoyed the performance. Wonderful performance, Sudha. Your ability to convey emotion the moment is remarkable. Your dedication to your craft is evident in every step. All the best, dear Sudha. We wish you a bright future ahead. What do you say, Vice Principal Adrit? Congratulations, Sudha. Good. I can feel the passion in your dance, Sudha. Really, your versatility as a dancer is impressive. Thank you so much, sir, for your good word. It all happened because of my parents and my teacher. Their support means so much to me. I want to move my head down from the stage, all of them to be in my life. So, with the blessings, I have one more program at Tiruchirappalli to perform today. All the best, Sudha. Good luck, Sudha. నానమ్మ, నన్ను దీవించండి గురువు గారు. నీ నాట్యంలో నవరసాలు చక్కగా పలికాయి తల్లి. ఆ నటరాజ స్వామి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను తల్లి. ఇదంతా మీరు నేర్పిన విద్య గురువు గారు. నేను దానికి రుణపడి ఉంటాను. సుధా, విద్యతో పాటు వినయం నీకు భగవంతుడిచ్చిన వరంరా తల్లి. మాస్టారు, మా బిడ్డను ఇలా తీర్చిదిద్దినందుకు మీకు ధన్యవాదములు. చెప్తేలా, నా శిష్యురాలు నాకు ప్రామిస్ చేసింది. నాట్యమయూరి బిరుదును సాధిస్తానని. త్వరలోనే తన 1000వ ప్రదర్శన పూర్తి చేసుకుని నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మీకిచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను గురువు గారు. అవునవును, నా మనవరాలు అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. నా బంగారు తల్లి. తిరుచిరాపల్లి వెళ్ళడానికి సమయమైంది. పదండి వెళ్దాం. చూసావా, నా మనవరాలకు అన్నీ నా పోలికలే. అవునులేండి అక్కయ్య, సుధా ఎంత బాగా చేసిందో. అవును, దానికి దిష్టి తీయాలి. అవును.
నాన్న నేను నాట్యం కోసమే పుట్టానని మురిసిపోయేవారు. కానీ నాకు నడవడం కూడా కష్టంగా ఉంది. సుధా లేవమ్మా, చిట్టి తల్లి, లేవమ్మా, నెమ్మదిగా 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 అమ్మా, నెమ్మదిగా. సుధాకి నాది అప్పుడే నెల కావచ్చు. అవునమ్మా తంగం. నానమ్మ నేను ఇక నడవలేనా? ఎప్పటికీ ఇలాగే ఉండాలా? నేను ఇక నాట్యం చెయ్యలేనా? ఊరుకో తల్లి, ఊరుకో, బాధపడుకు. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు ఇలా జరిగిపోయిందమ్మా. ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా బయటపడ్డావు తల్లి. ఎవరో వచ్చినట్టున్నారమ్మా, చూడు. వస్తుంది. ఎవరమ్మా వచ్చింది తంగం? పక్కింటి వాళ్ళ అత్తయ్య, రండి లోపలికి కూర్చోండి. ఏమండి తమ్ముడు గారు, హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చారు? మీ అమ్మాయి కాలు తీస్తారంట కదా? అవునండి. అయితే సుధా ఇంకా నడవలేదా? అయ్యో పాపం, గొప్ప డాన్సర్ అవుతా అనుకున్నాం. ఇలా అయిందేంటి? బహుశా దీన్నే విధి విచిత్రం అని అంటారే. అవును సుమి, విధి ఆడి వింత నాటకంలో మనమంతా భాగమే. అవునండి, మోకాలు పైనుండి కాలు తీసేసారా కింద నిండా? నడవటం చాలా కష్టమేమో, పైగా ఆడపిల్ల, పెళ్ళవడం కూడా చాలా. అవునండి తాంగం గారు, ఈ పిల్లతో మీకు ఇంకా జీవితాంతం కష్టమే. చిన్నప్పటి నుంచి చూస్తున్న పిల్ల కదా, ఇలా కొంటేదైతే మేమే తట్టుకోలేకపోతున్నాం. మీ పరిస్థితి ఇంకా కష్టంగా. మీ ఓదార్పులకు నా కృతజ్ఞతలు. సుధా చూడనికే డాక్టర్ గారు వచ్చే సమయం, మనం మళ్ళా కలుద్దాం. ఏదో పలకరిద్దామని వచ్చాం, వెళ్ళొస్తాం. లేవమ్మా, నెమ్మదిగా నెమ్మదిగా. ఏమైంది నా కూతురికి? బాధపడుతున్నట్టుంది. ఇది పడే బాధ కంటే వాళ్ళు వీళ్ళ ఓదార్పులకే కృంగిపోతుందండి. డాడ్, I'm unable to bear this torture. I want to come out of this situation and be like myself. My dear Sudha, you will definitely come out of this situation, but it takes a little time. Don't get upset about anything. We are there for you. ఈ తప్పుటడుగులు చూసి మురిసిన తండ్రి వాడు ఈ స్థితి నుండి బయటకు రావడానికి ధైర్యంగా అడుగు వేస్తానంటే మేము తోడుంటాం. నేనే నీ కాళ్ళై నడిపిస్తాండ్రా తల్లి. అన్నయ్య, ఈ ఆర్టికల్ చూడు. డాక్టర్ ప్రమోద్ సేతి గారి జైపూర్ ఫుడ్ వాడి సుధాన్ని నడిపించచ్చు అనుకుంటా. అవునా? ఇది సుధ కోసమే తయారు చేయబడినట్టుంది. సరే, అయితే పదండి జైపూర్ వెళ్దాము. Hello doctor, I'm Chandran. I'm Sudha's father. This is the case file. Go through it, sir. Yes. I've gone through your daughter's case, Mr. Chandran, and I could sense a quick healing. You see, recovery is like a return to her, but healing is like a rebirth to her. Yes, doctor. It's not the strength of her body that counted. It's the strength of her spirit which made her do so. I understand, Mr. Chandran. Please help her find the path of happiness in her life with the Jaipur food. Yes, doctor. Please allow me to fulfill my consent with the Jaipur food. I don't want to concern myself with tragedy. I want to come out of this situation and be like myself. You see,
It's not very easy to get habituated with the Jaipur food. You have to face painful situations. But if you're strong, things will get better. It's all about your willpower and your persistence to continue your activity and achieve your dreams. I know, doctor. My dream doesn't become reality through magic. It needs sweat and hard work. I promise you, sir, I will never give up and continue my journey with dedication. That's very good on your part. My assistant will take the measurements of your food and I will provide you the Jaipur food shortly. Here, some measurements. But remember what I said, Sudha. It's not an easy task to get adjusted with the limb. Be positive, all the best. Thank you, sir. అమ్మా సుధా, క్షేమంగా ఇంటికి వచ్చేసావా? కూర్చో. లేవా అమ్మా? నెమ్మదిగా. నా వల్ల కావడం లేదు. ప్రయత్నించమ్మా. నెమ్మదిగా తల్లి, నెమ్మదిగా ప్రయత్నించు. అడుగు మీద అడుగు వేయరా తల్లి, నెమ్మదిగా. చిన్నప్పుడు నువ్వు వేసిన తప్పటడుగులు గుర్తొస్తున్నారా తల్లి? అవునమ్మా. చూడు ఇది చేస్తుంది. అవునత్తయ్య, నెమ్మదిగా అమ్మా. కూర్చో తల్లి, కూర్చో. ఇప్పటికి ఇంకా విశ్రాంతి తీసుకో. నేను పూజ ముగించుకొని వస్తాను. నేను వంట ముగించుకొని వస్తా తల్లి. ఇలా అడుగులో అడుగు వేస్తూ ఉంటే నేను నా గమ్యాన్ని ఎలా చేరుకునేది? అమ్మా నాన్నల లక్ష్యాన్ని ఎలా సాధించేది? గురువు గారికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకునేది? లేదు, నేను ప్రయత్నిస్తాను. నడవడమే కాకుండా నాట్యం చేస్తాను. నన్ను చూసి నవ్విన వాళ్ళకి నా నాట్యంతో నా సమాధానాన్ని ఇస్తాను. అమ్మ తల్లి, లేవమ్మా, లేవమ్మా. మా చెట్టు తల్లి, లేవమ్మా తల్లి. నెమ్మదిగా. ఏంటమ్మా ఇది? చెట్టు తల్లి. ఏమీ లేదులే నాయనమ్మ. ఏమీ లేదంటావేమిటమ్మా? అంత రక్తం కారిపోతుంటేను. అమ్మా గంగం కాటన్ పెట్టరా. ఎందుకే నీకు ఈ కష్టాలు? ఎందుకే నీకు ఈ బాధలు? నెమ్మదిగా. ఏమీ లేదులే నాయనమ్మ, ఓర్చుకుంటాను. ఓర్పు ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం ఎప్పుడు అద్భుతంగా ఉంటుందని నువ్వే చెప్పావు కదా. చాలా సాహసాలు. నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాము. అవునమ్మ సుధా, ఇప్పటికీ నువ్వు పడ్డ బాధలు చాలు. నువ్వు నవ్వుతూ 4 అడుగులు వేస్తే నా జన్మ ధన్యమైనట్లే. భగవంతుడు ఇంతే ఇచ్చాడు అనుకుంటూ సంతృప్తి పడదామమ్మా. అవునమ్మా. మీ నాన్నగారు వచ్చినట్లున్నారు, రండి. పదండి మాస్టర్. What happened, Sudha? I'm not answered. I'm facing failure. Don't get depressed, Sudha. You see that the two most powerful warriors are patience and time. No matter how sad are you in life, you should keep going. One day will be yours. Is it possible for me to overcome all this hurt and lead my life as a dancer? Why not? You have done it before and you can do it now. See the positive possibilities and redirect the substantial energy of your frustration and turn it into positive, effective, unstoppable determination. Yes, my child. I
Your dedication with determination is going to fill large parts of your life. The only way to be truly satisfied is to do what you believe is great work. Thank you, sir. I do follow your words. అమ్మా నాన్న మీ కూతురుగా పుట్టినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలు. నేను ఇలాగే నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. వచ్చే నెల 10వ తేదీన రవీంద్ర భారతి తప్పకుండా మీ పాత్ర సుధను చూడగలుగుతారు. నేను తప్పకుండా నాట్యమైరి బిరుదు సంపాదిస్తాను. మా నటరాజు నీకు అండగా ఉండాలి తల్లి. ఇవి కన్నీళ్లు కావు తల్లి, ఆనంద బాష్పాలు. ఐఎమ్ నాట్ టచింగ్ ద feet of my daughter. I'm just touching the feet of a great dancer who proved that it's hard to beat someone who never gives up. Today, Miss Sudha has not only showcased her extraordinary talent, but also her indomitable spirit in overcoming her physical disability. Truly, Miss Sudha Chandran deserves the title of Natya Mayuri, a symbol of her unmatched brilliance and perseverance. Now I request our local MLA, Mr. Dilair, to honor her with the title Natya Mayuri. Hearty congratulations on your success. Your ability to convey emotion through movement is remarkable. You proved that nothing is impossible if you have willpower. Keep it up. Thank you, sir. I owe this success to my parents and teachers who stood by me like the pillars of strength in my most challenging phase of life. My efforts with the basic determination, the burning desire in me to prove to this world that obstacles won't stop our journey of success. Don't be a victim of stress and distress and strive for what you want to become. We don't even know how strong we are until we are forced to bring out their hidden strength forward. So gain courage, confidence and strength in every experience in your life and move forward. Thank you. Every child